అందరికీ నమస్కారం అండి. ఐక్యత కటక్ రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఈ ఉత్సవాలు, తెలుగు భాషా ఉత్సవాలు ప్రారంభించిన సందర్భంగా అందరికీ స్వాగతం పలుకుతూ, ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేసి మా ఐక్యత చైర్మన్ అయిన సిహెచ్ ఎర్రయ్య గారు, అలాగే ఐక్యత అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు శ్రీ వి సుభాష్ నాయుడు గారు, మాకు సలహాదారులైన సివి శాస్త్రి గారు, సమన్వయకర్త జి సూర్యారావు గారిని దీప ప్రజ్వలన కార్యక్రమంలో దీప ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రావట్లేదు, అక్కడ అన్మ్యూట్ చేయండి. ఐక్యత సెంటర్ని శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనో భునత్తు సహ వీర్యం కర్వావహే తేజస్వినామహితమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠంతో అందరూ కూడా సుఖంగా ఉండాలని శాంతి కోరుకుంటూ మా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించడం కోసం మొట్టమొదటిగా శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఏ దేశమెక్కినా ఎంతుగాలడినా, ఏ పీఠమెక్కినా ఎవరి ఏమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరము. ఇటువంటి ఎంతో మహత్తరమైన జాతి వారసులమై గిడుగు రామ్మూర్తి గారి పంతులు గారి జన్మదినోత్సవం, తెలుగు భాషా పక్షోత్సవం జరుపుకుంటున్నాం. ఆ తెలుగు జాతిని, తెలుగు భాష సాహిత్యాలను, సంస్కృతిని కాపాడే నేపథ్యంలో ఏర్పడిన రాతేస రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించుతున్న తెలుగు భాషా పక్షోత్సవాల సందర్భంగా ఐక్యత వారి అంతర్జాలంలో అవకాశం కల్పించడమే కాకుండా సాంకేతికంగా మాకు తెలుగు తల్లికి సేవ చేసే అద్భుత సందర్భము అవిస్మరణీయం. ఈ రోజున మన సాంస్కృతిక కార్యక్రమాల్లో అతిథులు, ఆత్మీయులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు అందరికీ తమ తమ స్థానాల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఉత్సవాలను ఘనంగా పురస్కరించుకుందాం. అంతర్జాలంలో సాంకేతిక నైపుణ్యాన్ని అవలంబిస్తూ మీ కళలను ప్రదర్శించి ఉత్సవాలను జయప్రదం చేద్దాం. అందరికీ మా కృతజ్ఞతలు. అతిథి పరిచయ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మా ఐక్యత సలహాదారైన జి కైలాసరావు గారిని విన్నపిస్తున్నాను. సుబ్రహ్మణ్యం గారు ఏం పేరుతో జాయిన్ అయ్యారండి? వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సుబ్రహ్మణ్యం గారు. శ్రీనివాస్ ఐక్యత ఐక్యత శ్రీనివాస్ గారు. జాయిన్ అయినట్లేరండి శ్రీనివాస్ గారు, ఐక్యత అని చెప్పేసి.
సార్ బూదాటి వెంకటేశ్వర్లు గెస్టా సార్ మీరు అనేది మూర్తి గారు? రాఘవ ఇందాక జాయిన్ అయ్యారు. ఐ థింక్ నెట్వర్క్ ప్రాబ్లం. నెట్వర్క్ ప్రాబ్లం వెళ్ళిపోయినట్టున్నారు. సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ కంటిన్యూ చేసేద్దాం. వచ్చారు మళ్ళీ వచ్చారా? చేయండి. అన్మ్యూట్ చేసుకోండి శ్రీనివాస్ గారు. చెప్పండి సార్, వినపడుతుందండి. అందరికీ నమస్కారం. రాష్ట్రీయత తెలుగు సమైక్య సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి మన ఐక్యత తరపున విశిష్ట అతిథిగా శ్రీ పాటిబండ్ల రవికిరణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. పాటిబండ్ల రవికిరణ్ గారు డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్లో జడ్జు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తూ మన కటక్లో ఐక్యతకి ఎప్పటికప్పుడు చక్కనైన సలహాలు, మార్గదర్శనాలు ఇస్తూ మన చాలా సమేతంగా మాతో పాటు ఉంటూ మన కార్యక్రమాలన్నిటికీ కూడా ఆయన గారు మా సమక్షంలో ఉండి కూడా మాతో ఈ కార్యక్రమాన్ని కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు పాటిబండ్ల రవికిరణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఆయన 3 నిమిషాలు ఆయన ప్రవర్తిస్తారని మనకు. పి రవికిరణ్ గారు. డిఆర్టీ జడ్జి గారు పి రవికిరణ్ గారిని వారి సందేశాన్ని అందించవలసిగా కోరుకుంటున్నాను. మీరు ఫోన్ చేసి మాట్లాడారండి శ్రీనివాస్ గారు ఆయనతోటి? వచ్చినట్లేరు అందుకని. ప్రణతి గారు ఎవరండి మన కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ కి? అసోసియేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు. ఐక్యత శ్రీనివాస్ గారేనా? పూర్ణలత గారు. రాతేశా కాదండి. కొల్లు శ్రీనివాస్ గారండి. కె శ్రీనివాసరావు అని ఇంకొకళ్ళు. కొల్లు శ్రీనివాస్ గారు. ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లేది ఎవరు ఇప్పుడు ఇక్కడ మనకి? నెక్స్ట్ కొద్ది ఇబ్బందుల వల్ల ఆయన గారు అటెండ్ అవ్వలేకపోతున్నారు. తర్వాత మా యొక్క తదుపరి గెస్టు మన ఐక్యత సలహాదారులు కటక్ నగర్లో ఎన్నేళ్లతో పాటు ఉంటూ మన ఐక్యతకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ చక్కనైన ఉపన్యాసకుడు కూడాను సంకూరి సుధాకర్ రావు గారు, సీనియర్ అడ్వకేట్, ఒడిశా హైకోర్టు, కటక్ రోటరీ ఐ హాస్పిటల్కి ఆయన చైర్మన్గా కూడా ఉన్నారు. మంచి తెలుగు భాష చక్కనైన సమన్వయకర్త ఆయన గారిని ఇప్పుడు ప్రసంగించమని మనవి చేసుకుంటున్నాం. సంకూరి సుధాకర్ రావు గారు. లాగిన్ అవ్వడం కోసం కోడ్ అడుగుతున్నారండి ఇద్దరు కూడా గెస్ట్లు. ఇచ్చిన లింక్ సరిపోతుందండి. ఎనీవేస్ లాస్ట్ లో సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. మన గెస్ట్ ని మాట్లాడమని చెప్పండి. బయట నుంచి ప్రొఫెసర్ గారు వచ్చారు కదా, వాళ్ళని మాట్లాడమని చెప్పండి. మీరు లాస్ట్ లో మాట్లాడదు కానీ వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలుద్దాము. బూదాటి వెంకటేశ్వర ఉన్నారండి, ఆయన పిలిస్తే సరిపోతుంది. అదే అదే అదే. ఇప్పుడు మా ముఖ్య అతిథులైన స్టార్ట్ చేద్దాం. మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. లాస్ట్ లో ఈ వీళ్ళతో మాట్లాడిద్దాం. అలా అండి. హలో. ఇప్పుడు నేను వేదిక మీద రమ్మని స్వాగతిస్తున్నాను. మాననీయ శ్రీ బూదాటి వెంకటేశ్వర అందించారు సార్. బూదాటి వెంకటేశ్వర గారికి. ఈయన బనారస్ హిందూ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు ప్రొఫెసర్ గా ఉన్నారు. సార్ ఉన్నారు సార్ మీరు? సార్ బూదాటి వెంకటేశ్వర సార్ నమస్కారం సార్. నమస్కారం సార్.
సరే ఈయన శతాధిక గ్రంథకర్త సతమతం అన్నది లేక విజ్ఞానాన్ని పంచి మాతాపితల ఆశీస్సుల మెండుగా పొంది అతృత భావాలతో విషయాలను జనుల హృదయాల్లో చేరిస్తూ మితిమీరిగా అభిమానం తెలుగు భాష పట్ల పెంచుకొని నీతిగా భీతి లేకుండా మనోభావాలను చెప్పగలని ఖ్యాతి పొందిన మహాపండిత వర్యులు, సంస్కారవంతులు, మతిలేని విద్యార్థులకి మంచి జ్ఞానాన్ని నింపిన ఓ మంచి మాస్టరు, ప్రఖ్యాత కలిగిన నేటి ముఖ్య అతిథి బూదాటి వెంకటేశ్వర గారికి సాదరపూర్వక నేను ఆహ్వానిస్తాను, రమ్మని స్వాగతం పలుకుతున్నాను. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. ఐక్యత తరఫున కూడా స్వాగతం పలుకుతున్నాం. ఆత్మీయ బంధువులారా, ఆత్మ బంధువులారా, సుబ్రహ్మణ్యం గారు, రవికిరణ్ గారు, రాఘవరావు గారు, సుధాకర్ రావు గారు, పూర్ణలత గారు, శ్రీనివాస్ గారు, సుబ్రహ్మణ్యం గారు, అందరికీ ఈ కార్యక్రమానికి రాష్ట్రేతర ఆంధ్రులు నిర్వహిస్తున్న ఈ మహత్ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు మీ అందరికీ మనఃపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈవేళ గిడుగు గిడుగు భాషా సేవలను స్మరిస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగుతనాన్ని స్మరించుకుంటున్న మీ అందరికీ మీ హృదయాల నిండా ఉన్న తెలుగుకు నేను నమస్కరిస్తున్నాను. మీ హృదయాల నిండా ఉన్న తెలుగుకు నమస్కరిస్తున్నాను. తెలుగు పులుగు ఎగురని దిశయే లేదు అని చెప్పేసి ఒక కవి అన్నాడు. అంటే తెలుగు వాళ్ళు లేనటువంటి ప్రాంతమే లేదు భూగోళంలో, ఎక్కడ వెతికి చూచినా అన్న అర్థం వచ్చేటట్టుగా అన్నాడు. అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం మన అమ్మను గురించి ప్రతి వాళ్ళకి వాళ్ళ అమ్మ గొప్పదే, కానీ ఆ అమ్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయులు, మహితాత్ములు చాలామంది ఉన్నారు. అలాగా గిడుగు రామ్మూర్తి గారు భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటి భాషా శాస్త్రవేత్త. మనం ఉచ్చరించేటటువంటి భాషలో లిపిలో చూపించడానికి వీలు కాని ధ్వనులు కొన్ని ఉన్నాయి. లిపిలో ఇప్పుడు ఉదాహరణకు తాటాకు అన్నాం. తాటాకు అన్నప్పుడు ఆకు ఏకు మధ్యన ఉన్నటువంటి ఆ స్వరాన్ని చూపించడానికి మనకు ఆ వర్ణమాలలో ప్రత్యేకమైనటువంటి సంకేతం లేదు, లిపి సంకేతం లేదు. ఈ ధ్వనిని మొట్టమొదటగా గుర్తించినటువంటి వాడు తెలుగు వాళ్ళల్లో తెలుగు భాషా శాస్త్రవేత్తగా, భారతదేశంలోనే మొట్టమొదటి భాషా శాస్త్రవేత్తగా చెప్పవలసిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి గారు. అలాగే భాష కోసం, భాషాభ్యుదయం కోసం భాషలో ఒక ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టి మనం మాట్లాడుతున్నది ఏదైతే ఉందో అది నలుగురికి చేరాలి అని చెప్పేసి వ్యవహారిక భాషోద్యమానికి తన తనువుని, తన ధనాన్ని వెచ్చించి, తన సమయం మొత్తాన్ని వెచ్చించి, తన దేహము, తన గేహము, తన కాలము, తన ధనము సమస్తము అర్పించినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి గారు. ఈవేళ అప్పుడు రాయలవారి కాలంలో కాదని వస్తే కటకం దాకా మాదేరా అని చెప్పేసి వాడెవడో ఒకడు జానపదుడు అన్న మాటకు రాయలవారి దండెత్తుకు వెళ్ళి కటక్ దాకా జయించాడని మనం చెప్పుకుంటాం. ఈ బరంపురం ప్రాంతం ఇవంతా కూడా తెలుగు వాళ్ళంతా కూడా పుష్కలంగా ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆంధ్రదేశంలో భాగంగా ఉండాలి అని పోరాడినటువంటి మహానుభావుడు, ఆ మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు. ఒక విలువల కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి మహాత్ముడు, మహితాత్ముడు గిడుగు రామ్మూర్తి గారు. అలాంటి మహనీయునికి ఈ మీ రాష్ట్రేతర ఆంధ్రులు అర్పిస్తున్న నివాళి నిజమైన నివాళి. అలాంటి నివాళి మీరు అర్పిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన తెలుగు భాష ఎంతటిది, ఎంతటి గొప్పది అని చెప్పేసి అంటే ఎంత చెప్పినా సరిపోనటువంటిది. ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష. తెలుగు మూల ద్రావిడం నుంచి ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. మూల ద్రావిడం నుంచి విడిబడి వచ్చింది. తమిళం, కన్నడం, మలయాళాదులు తెలుగు భాషకు సోదర భాషలు అని చెప్పి చెప్పుకుంటున్నాం.
తమిళ భాష హలంతం, మూల ద్రావిడంలో తెలుగు హలంతం. కానీ మన తెలుగు భాష అజంతం, అంటే అచ్చుతోటి అంతం అవుతుంది. అందుకే గానానికి యోగ్యమైన భాష ఏదయ్యా అంటే అచ్చుతో అంతమైన భాష ఏదైతే ఉందో అది యోగ్యమైన భాష. అందువల్లే ఒక సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించునట్టి భాష అన్నారు. అందుకే మన తెలుగు వాళ్ళల్లో పెండియాల నాగేశ్వరరావు గారికి, మహాదేవన్ గారు ఇట్లాంటి వాళ్ళని అనేవాళ్ళు, వీళ్ళు దినపత్రికలో సంపాదకీయాన్ని కూడా వీళ్ళు ట్యూన్ చేయగలరయా అని చెప్పేసి అనేవాళ్ళు. ఎందుకయ్యా అంటే ఇందుకే మన భాష అజంతమైన భాష కాబట్టి మామూలుగా మాట్లాడుతుంటేనే హాయిగా వాడు మాట్లాడుతుంటేనే వినే వాళ్ళకి వాడు ఏదో సంగీతం పాడుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఎందువల్ల అంటే మూల ద్రావిడ నుంచి చెందిన పరిణామంలో అజంతతా పరిణామం ఈ భాష తెచ్చుకున్నటువంటి ఒక గొప్పతనం. అందువలన ఆ భాషకు సిద్ధించిన గొప్పతనాల్లో అది మామూలుగా వాడు స్ఫుట ఉచ్చారణతో వాడు పలుకుతున్నా కూడా వినేవాడికి ఈ భాష ఎలా ఉంటుందంటే ఏదో వాడు ఒక సంగీతం పాడుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పారు. విస్పష్టముగా ఎల్ల వినిపించున్నట్లు స్పష్టోచ్చారణమున తనరు భాష. చాలా మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది లిపిలో కనిపిస్తుంది, రాస్తాం. లిపిలో రాసింది స్పష్టంగా పలుకుతాం. ఇతర భాషలు, చాలా భాషలకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు తమిళమే ఉంది, తమిళంలో వాళ్ళు రాయటం కాంతి అని రాస్తారు, పలికేది గాంధీ అని పలుకుతారు. అంటే శ్వాసలో వాళ్ళు పెద్ద భేదం చూపించరు. అలాగే ఇంగ్లీష్లో చూడండి, నాలెడ్జ్ అన్న పదాన్ని కే తోటి KNOWLEDG రాస్తాము, కే సైలెంట్గా పలుకుతారు, నాలెడ్జ్ అంటారు. సైకాలజీ అన్న పదంలో పి సైలెంట్ పలకరు. కానీ మన తెలుగులో రాసే ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలుకుతాం. అందుకనే విస్పష్టముగా ఎల్ల వినిపించునట్లు, స్పష్టంగా వినపడేటట్లుగా స్పష్టోచ్చారణమున తనరు భాష అన్నారు. స్పష్టమైన ఉచ్చారణతోటి వినేవాడికి శ్రావ్యంగా హాయిగా భావాన్ని వినిపించేటటువంటి మహనీయమైన భాష మన తెలుగు భాష అని చెప్పేసి అన్నారు. రసభావముల సమర్పణ శక్తి ఎందున అమర భాషకు దీటైన ఎట్టి భాష అన్నారు. ఒక రసాన్ని రచనలో పలికించాలి అంటే, వినిపించాలి అంటే, ఇప్పుడు రచయితకు మిగిలిన వాళ్లకు లేని క్లిష్టత రచయితకు ఉంది. ఎలాగంటే ఇప్పుడు నేను ఎదురుగా ఉన్నాను, మాట్లాడుతున్నాను, నేను ఏ భావాన్ని పలుకుతున్నానో, ఏ శృతిలో మాట్లాడుతున్నానో, ఏ భావాన్ని ఏ రస స్ఫూర్తితో పలుకుతున్నానో శ్రోతకు స్పష్టంగా చేరుతుంది. అదే పరోక్షంలో ఉన్నవాడికి ఇది కుదరదు. అంటే ఉదాహరణకు ఒక కవి 11వ శతాబ్దంలో నన్నయ్య గారు రాసినటువంటి భారతాన్ని ఇవాళ శ్రోత పరోక్షంలో చదువుకుంటాడు పాఠకుడు. నన్నయ్య గారు ఏ స్పిరిట్తో రాశాడో ఆ స్పిరిట్ను పట్టుకోవాలి అంటే అక్కడ నన్నయ్య గారి యొక్క స్పిరిట్ను పట్టుకోవడానికి రచయితకు కావాల్సిన శక్తి ఏమిటి? ఆ రచనా శక్తిని గ్రహించేటువంటి సహృదయత ఉండాలి. అందువలన అలాంటి రసభావ సమర్పణకు సంస్కృతానికి అమర భాషకు దీటైన ఎట్టి భాష అన్నారు. సంస్కృతానికి దీటైన భాష అని చెప్పేసి అన్నారు. ఈ పద్యం విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన పద్యాన్ని నేను తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పడానికి నేను మాట్లాడుతున్న పద్యం నేను చెప్తున్నాను. అమర భాషకు దీటైన భాష అంటే అమర భాషలో లేని గుణాలు కూడా మనకు ఉన్నాయి మన తెలుగు కవిత్వంలో. ఎలాగంటే ఇప్పుడు సంస్కృతంలో హ్రస్వమైన ఏ ఓలు లేవు, మనకున్నటువంటి బండిరా అంటే సెకటరేఫ లేదు, అలాగే మనకున్నటువంటి మూర్ధన్య లకారం లా సంస్కృతంలో లేదు. మనం కళలు అంటాము, లలిత కళలు అన్నప్పుడు సంస్కృతంలో మొదటి లకారమే రాయాలి, మనకు అలానే రాయాలి. మనం అలానే రాస్తే కళకు స్పష్టంగా తేడా మనకు వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళకి తెలియదా అంటే సందర్భాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుంటారు, అది వేరే విషయం. అంటే ఆ విస్పష్టత మన తెలుపుకున్నది. ఒక గంభీరమైన భావాన్ని చెప్పాలంటే ఒక గంభీరమైన భాష అవసరం. దుర్యోధనుడు ద్రౌపదికి కురుసభ లాంటి, అంటే ఇవాళ ఇండియన్ పార్లమెంట్ లాంటి సభలో దుర్యోధనుడు ద్రౌపదికి అవమానం చేసినప్పుడు భీముడు లాంటి బలశాలికి కోపం వచ్చింది. మనలాంటి వాళ్ళ కోపం వస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. భీముడు లాంటి సింహబలుడు కోపంతో, ఉద్వేగంతో ఊగిపోతున్నప్పుడు ఆ కోపాన్ని వ్యక్తీకరించాలి అంటే ఎటువంటి భాష కావాలి? పురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులు అనేకులు సూచుతుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరం
ఉర్వీపతి సూచుతుండగా అని ఆస్వాదింతు ఉగ్రాకృతిని అన్నాడు. ఈ పెద్ద దీర్ఘ సమాసాలు మహాప్రాణాక్షాలు లేకుండా ఒరే దుర్యోధనుడు ఇలా చేయటం తప్పురా నాయన అని చెప్పేసి సాధారణమైన భాష మాట్లాడితే ఏడ్సావులే వెధవ కూర్చోరా అంటాడు. వాడి గుండెలు పగిలిపోయేలాగా వాడి మహా క్రోధాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. అలాంటి క్రోధాన్ని వ్యక్తీకరించాలంటే భాష ఇలా ఉండాలి. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులు అనేకులు సూచుతుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసను లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరము ఉర్వీపతి సూచుతుండ అని ఆస్వాదింతు ఉగ్రాకృతి. అలాగా రసభావ సమర్పణములయందు అమర భాషకు దీటైన ఎట్టి భాష అని చెప్పేసి తెలుగునన్నారు. ఇంకా జీవులలోనున్న చేవ అంతయు చమత్కృతి పల్కులను సమర్పించు భాష. ఒక భాష యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంటుందంటే ఆ భాష వ్యవహర్తలు వ్యవహరించేటటువంటి వ్యవహారంలో చూపేటువంటి వ్యంగ్యంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు సాధారణ పల్లెటూళ్ళల్లో ఉదయవేళ గృహాన్ని చిమ్ముతుంటుంది ఒక ఇంటి ఇల్లాలు. రోజు ఇల్లు చిమ్మేటువంటి ఇల్లాలు చిమ్మకుండా ఆ రోజు ఇంటి అత్తగారు చిమ్ముతోంది. ఈ పక్కింటి ఆవిడ అడిగింది, ఏమిటే వదినా నువ్వు చిమ్ముతున్నావు, మీ కోడలు ఏమైంది అంటే, అప్పుడు ఈ ముసలావిడ అంటుంది, మా కోడలికి ఇంకా తెల్లవారలేదమ్మా అని చెప్పేసి అంటుంది. అంటే ఎంత వెటకారం చూడండి. లోకమందరికీ తెల్లవారి వాళ్ళొక్కరికి కోడలకు తెల్లవారలేదా? కాదు, దాని అర్థం అంటే మా కోడలు ఇంకా నిద్ర లేవలేదమ్మా అని చెప్పేసి చెప్పడాన్ని వెటకారంగా చెప్తోంది. అలాగే ఒక క్లాస్ రూమ్లో ఒక దుందుడుకు టీచర్ పిల్లవాడిని ఒకరిని ఉద్దేశించి, ఏమ్రా నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి అంటే, నాకున్నది మాస్టారు అని చెప్పేసి వాడు అంటాడు. అంటే ఎవరికి లేదని అర్థం. చూడండి, సాధారణమైనటువంటి మాట మాట్లాడేటప్పుడు మాట్లాడే సాధారణమైన మాటలో ఎంత వ్యంగ్యం వస్తుంది చూడండి. ఇలాంటి వ్యంగ్యం ఏ భాషలో అయితే ఎక్కువ జీవత్ భాషల్లో ఉంటుంది. భారతానికి భారతాన్ని చదవటం కష్టం, భాగవతానికి అర్థం చెప్పడం కష్టం అన్నారు మనవాళ్ళు. ఎందువల్ల అంటే తిక్కన గారు భారతంలో ఇలాంటి వ్యవహారం చేశాడు. ఇలాంటి కాకువుని ఒదిగించడానికి ఆయన చాలా పరిశ్రమ చేశాడు. ఎలాగంటే సంజయ రాయబారంలో ఆయన రాయబారానికి వెళ్ళినప్పుడు, అయ్యా ధర్మరాజా, మీ నాన్నగారు మీ పెత్తండ్రి మీ సుఖాన్ని కనుక్కోమన్నారు, మీరంతా సుఖంగానే ఉన్నారా అంటే, అప్పుడు ధర్మరాజు అంటాడు, ఆ రాజు మా దశగల కారుణ్యము కథమున సుఖమున ఇట్లున్నారము అంటాడు. అంటే ఏం వదినా బాగున్నావా అంటే, ఇదిగో ఇలా ఏడ్చాము అని ఎట్లా వెటకారంగా అంటుందో అలాంటి వెటకారంతో ఇదిగో ఇట్లా ఉన్నాము అని చెప్పేసి ధర్మరాజు అంటారు. అంటే ఆ వెటకారాన్ని వ్యంగ్యాన్ని జీవద్భాషల్లో ఉంటుంది. కాకు అంటాం దీన్ని. ఇలాంటి కాకువు జీవద్భాషల్లో అధికంగా ఉంటుంది. అది జీవ యొక్క చేవ, ఒక వ్యవహర్త యొక్క కెపాసిటీని తెలియజెప్తుంది. అదిగో ఈ తెలుగు భాష అలాంటి జీవులలో ఉన్న చేవనంతా కూడా వాళ్ళ చమత్కారపు పలుకులతోటి తెలియజెప్తారు. ఎండింగ్కి వస్తున్నాను. కాబట్టి భాషలొక 10 తెలిసిన ఎట్టి ప్రభువు భాష అన ఇద్ది అని చెప్పబడిన భాష. ఈ తెలుగు మాత్రమే తెలిసినటువంటి వాడు, లేకపోతే ఇంకో భాష తెలిసినటువంటి వాడు, ఎవరికి వాడు నా భాష గొప్పదని చెప్పుకోవడం గొప్ప కాదు. భాషలొక 10 తెలిసిన ఎట్టి ప్రభువు. రాయల వారు ఆయనకి తమిళం వచ్చు, కన్నడం వచ్చు, సంస్కృతం వచ్చు, మలయాళం వచ్చు, తెలుగు సరే. అలాగా ఒక 10 భాషలు తెలిసినటువంటి ఒక ప్రభువు, ఒక చక్రవర్తి భాష ఇది అని చెప్పబడినట్టి భాష. అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక తెలుగు తెలిసిన వాడు మాత్రం చెప్తే అది గొప్ప కాదు. భాషలు 10 తెలిసినటువంటి వ్యక్తి భాష అంటే ఇది నిజమైన భాష, గొప్ప భాష అని చెప్పబడినటువంటి భాష ఈ తెలుగు భాష. తనర ఛందస్సులోని అందమ్ము నడక తీర్చి చూపించినట్టి తెలుగు భాష. ఛందస్సులో ఉన్న అందాన్నంతా కూడా తన పద్యంలో ఒదిగించి, పద్యానికి పాటకు ఒదిగించి చూపించినటువంటి భాష తెలుగు భాష. మన తెలుగు పద్యానికి మిగిలిన భాషల్లో లేని ఒక క్లిష్టత ఉంది. సంస్కృతంలో యతి అంటే కరెక్ట్గా విరామస్థానం,
కానీ మన తెలుగు పద్యంలో యతి అంటే సజాతీయమైన వర్ణము యొక్క ఆవృత్తి. అలాగే ప్రాసస్థానం, యతిస్థానం ఇవన్నీ కూడా పద్యానికి నగలుగా నగిషీలుగా తెచ్చిపెట్టుకుని క్లిష్టతలు. అలాంటి క్లిష్టతలు తెచ్చిపెట్టుకొని భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించినటువంటి భాష తెలుగు భాష. అలాంటి తెలుగు భాషను గురించి మీరు చేస్తున్నటువంటి భాషా బ్రహ్మోత్సవాలు ఇవి. నిజంగా అలాంటి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న రాష్ట్రేతర ఆంధ్రులకు హృదయాల నిండా తెలుగును నింపుకున్న మీ అందరికీ నా మనసారా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. చాలా చక్కగా చెప్పారండి. తదుపరి మా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించడానికి మొట్టమొదటిగా అన్నమాచార్య కీర్తన పాడడానికి TRK అందరికీ నమస్కారం. నా పేరు TRKVS శశాంక్. నేను ఇప్పుడు పాడబోయే హనుమాచార్య కీర్తన రంగరంగ రంగపతి రంగనాథ్. రంగా శ్రీరంగా రంగా రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగరాలె తెరచాయ శ్రీరంగనాథ సింగరాలె తెరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగరాలె తెరచాయ శ్రీరంగనాథ సింగరాలె తెరచాయ శ్రీరంగనాథ పట్టపగలే మాతో పలచగ నవ్వేవు పొట్టులేల పెట్టుకొనేమో రంగనాథ పట్టపగలే మాతో పలచగ నవ్వేవు పొట్టులేల పెట్టుకొనేమో రంగనాథ వట్టి మాకులిగిడించు వడిని మాటలు వింటే వట్టి మాకులిగిడించు వడిని మాటలు వింటే రెప్పడివి నేర మీదకు రంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగరాలె తెరచాయ శ్రీరంగనాథ సింగరాలె తెరచాయ శ్రీరంగనాథ కావేరి రంగమున కాంతపై పాదాలు సాచి కావేరి రంగమున కాంతపై పాదాలు సాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ కావేరి రంగమున కాంతపై పాదాలు సాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ శ్రీ వెంకటాద్రి మీద చేరి నన్ను ఓడితేవి వెంకటాద్రి మీద చేరి నన్ను ఓడితేవి ఏవల చూచిన నీవే ఇటు రంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగరాలె తెరచాయ శ్రీరంగనాథ సింగరాలె తెరచాయ శ్రీరంగనాథ
రంగా శ్రీరంగా రంగా చాలా చాలా అద్భుతంగా పాడావు. చాలా ఆ రంగనాథుడిని స్మరిస్తూ మన కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నాం. శశాంక్ చక్కగా పాడుతా తీయగాల కూడా పాడి ఎంతో ప్రసన్నలు పొందినటువంటి అబ్బాయి. తదుపరి కార్యక్రమం మీ ముందుకు కూచిపూడి నృత్యం కుమారి వి నిషిత, చిన్నారి వి నిషిత మీ ముందుకు రాబోతోంది. కూచిపూడి నృత్యం. సార్ చైర్ తీసేయండి సార్, అక్కడ చైర్ తీసేయండి. మణి గారు చైర్ తీయక్కడ. కొంచెం బెండ్ చేయండి, ముందుకు కొంచెం బెండ్ చేయండి స్క్రీన్. శ్రీనివాస్ గారు సార్ మనకి చాలా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయన్నమాట దీంట్లో. బహుశా బ్రేక్అవుట్ రూమ్ అవసరం అవ్వచ్చు మనకి. మీరు కొంచెం మా చాట్ లో నాకు వాళ్ళ కళాకారుని ఐడెంటిఫై చేసిన చాట్ లో నేమ్ పెట్టండి, మీ పేర్లు పెట్టండి. సరే సార్. తెల్లవారుంది వెలుగే వచ్చి ఊరంతా, రంగుల ముగ్గులతో నిండే నేలంతా. సౌండ్ కరెక్ట్నే వస్తుంది, ఇందాక ప్లే చేసింది. కొంచెం బెండ్ చేయండి, ముందుకు బెండ్ చేయండి కొంచెం స్క్రీన్. ఆట రావట్లేదమ్మా. సార్ ల్యాప్టాప్ సౌండ్ ని మ్యూట్ చేయండి. ల్యాప్టాప్ లో ఆడియో ప్లే చేసి ల్యాప్టాప్ సౌండ్ ని మ్యూట్ చేయండి. ఓకే. కొంచెం సౌండ్ పెంచండి.
మనం ఈ తర్వాత చూద్దాం. ఒకసారి రేవతి శ్రితని కుమారి రేవతి శ్రితని పాట పాడడానికి ఆహ్వానిస్తున్నాను. రేవతి శ్రిత చక్కటి ప్లేబ్యాక్ సింగర్. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో నేను పాట పాడబోతున్నాను. స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయమ్మా. ఒక పాట నీ పాడనా హృదయాల రవళించనా ఒక పాట నీ పాడనా హృదయాల రవళించనా సరిగమ పదని సప్త స్వరముల మధుర భావాలు స్వర సంగీతాలు గళములో నిండగా ఒక పాటనే పాడనా తీపి రాగాల కోయిలా రాగములికించగా తీపి రాగాల ఆ కోయిలా రాగములికించగా మనసులోన మరువలేని భావములికించగా జగతిలోని ప్రతి అణువులోన సరసుమములెన్నో విరబోయగా గరిని రిని పా గపరి రి గపగరి సని పని సస్స గపగరి సని పని సస్స గపగరి సని ప జగతిలోని ప్రతి అణువులోన స్వర శుభములెన్నో విరబోయగా నా తనువులోని అణువులోన స్వర మధురిమలు నిండగా ఒక పాటనే పాడనా సాని సదా పగమనీధ గమనీధ నీరి గరి గమగరి గరి నిరి పని పగ పగరి నీ పసా ఝం ఝం ఝనన జతులన్నీ పలికే వేళ నా తనువే మురిసి నాట్యాలు చేసేలే సుస్వరమైన ఓంకారనాదంలోన నా మనసే మురిసి సరిగమలు పాడేనే కవితే రాయనా నవరాగం కూర్చనా ఈ గీతం పాడనా నీ మనసే దోచనా నవ కవితలల్లి స్వరము గూర్చి జతుల గతులు మేళవించ రాగమాలికలు భావగీతికలు జగతి కందించనా సస్స సమగ పప్ప పగమరి రి మధని రే కారే ని ధని పమగ పమథ పమ పమని ధమ పగమగ సరి సరి సని రి సపగ పమథ ప సని రి సమారి ని ధమ సరి రి సమ మగ పమథ పని ధ మధని ధమ మధ
మపద మప నిజరి నిజ పమద పమపద మప నిజరి నిజ పమద పపజ నిరి సగరి పమరి జని నిజరి జని జరి నిజద పమప ఒక పాటనే పాడనా హృదయాల రవళించనా సరిగమ పదని సప్త స్వరముల మధుర భావాల స్వర సంగీతాలు గళముండగా ఒక పాటనే పాడనా ధన్యవాదాలు. ఓకే, చాలా అద్భుతంగా పాడావమ్మా, థ్యాంక్ యూ. చాలా అభినందనలు. తదుపరి కూచిపూడి నృత్యం కుమారి ఎం సుదీక్ష. వీడియో ఆఫ్ చేసింది. యా, ల్యాప్టాప్ లో మీరు మ్యూట్ చేయండి, ల్యాప్టాప్ సౌండ్ మ్యూట్ చేయండి. ఓకే ఓకే, అది మీరు చేయొచ్చు, పర్లేదు. తన్ని ప్లే చేయండి ఫస్ట్. దాంట్లో ఉన్న విఎల్సి ప్లేయర్ ప్లే చేయండి చాలు సార్. విఎల్సి ప్లేయర్ ఏదైతే దీంట్లో అవుతుందో దాన్ని ప్లే చేయండి మీరు చాలు. పాట ఎక్కడైతుందో ఆ పాటను ఒక్కదాన్ని ప్లే చేయండి చాలు మీరు.
చాలా అద్భుతంగా చేశారు. తదుపరి లలిత సంగీతం శ్రీమతి టి ఉమారాణి. శ్రీమతి టి ఉమారాణి గారిని
గురువనగా వెలిగేటి మణి దీపమురా గురి కలిగిన తడిచును జ్ఞాన కాంతిరా గురువనగా వెలిగేటి మణి దీపమురా గురి కలిగిన తడిచును జ్ఞాన కాంతిరా గురువనగా వెలిగేటి మణి దీపమురా అజ్ఞానాతిమిరమెల్ల వాయునతని చంతర సుజ్ఞానమిచ్చి అతడు నిన్ను విజ్ఞాని చేయురా అజ్ఞానాతిమిరమెల్ల వాయునతని చంతర సుజ్ఞానమిచ్చి అతడు నిన్ను విజ్ఞాని చేయురా తల్లిదండ్రులిచ్చు మనకు భౌతిక రూపం గురువేమో మన ప్రగతికి చూపును దీపం గురువనగా వెలిగేటి మణి దీపమురా గురి కలిగిన తడిచును జ్ఞాన కాంతిరా గురువనగా వెలిగేటి మణి దీపమురా నిర్గంధ కుసుమమెంత ఎర్రగా ఉన్నా ఆగ్రాణింపదాని చేత పోముటె సున్నా నిర్గంధ కుసుమమెంత ఎర్రగా ఉన్నా ఆగ్రాణింపదాని చేత పోముటె సున్నా విద్యలేని మనుజుడే నిర్గంధ కుసుమము విద్య గల్గు మనిషియే సుగంధ పుష్పము గురువనగా వెలిగేటి మణి దీపమురా గురి కలిగిన తడిచును జ్ఞాన కాంతిరా గురువనగా వెలిగేటి మణి దీపమురా మణి దీపమురా మణి దీపమురా చాలా చక్కగా పాడారు. తదుపరి కార్యక్రమం మీ ముందుకు రాబోతున్నారు చిన్నారులు కుమారి లత, ధరణి, రమ్య. బృంద నృత్యం సంక్రాంతిపై వీరి నృత్య కార్యక్రమాన్ని ప్రదర్శించబోతున్నారు. కుమారి లత, ధరణి, రమ్య. కొంచెం టర్న్ చేయండి ల్యాప్టాప్, ముగ్గురు కనపడడం లేదు. యా తెల్ల తెల్లవారిందే వెలుగే వచ్చి ఊరంతా రంగుల ముగ్గులతో నిండే నేలంతా మెల్ల మెల్లగా చేరింది సందడి మొత్తం పల్లెంతా పండగ తెచ్చిందో చూడు కేరింత పంటలు దరిచేరే ఆనందం జోరే కష్టాల భోగి మంటలు చల్లారే రంగు రంగులతో వచ్చే సంక్రాంతి హరివిల్లును ఇలకే తెచ్చే ఈ కాంతి
రంగు రంగులతో వచ్చే సంక్రాంతి సిరి సంపదలెన్నో ఇచ్చే ఈ కాంతి తెల్ల తెల్లవారింది వెలుగే వచ్చి ఊరంతా రంగుల ముగ్గులతో నిండే నేలంతా హరిదాసుల పాటలతో పురాణ గాథలు వినిపించే బసవన్నల ఆటలతో అబ్బురమనిపించే గొబ్బెమ్మలు వాకిట్లో ముస్తాబై కనిపించే ధాన్యాలే ముంగిట్లో సిరులే కురిపించే బావా మరదల్లా తుంటరి సరదాలే ఇంటింటా వాలే సంతోషాలే రంగు రంగులతో వచ్చే సంక్రాంతి హరివిల్లును ఇలకే తెచ్చే ఈ కాంతి రంగు రంగులతో వచ్చే సంక్రాంతి సిరి సంపదలెన్నో ఇచ్చే ఈ కాంతి తెల్ల తెల్లవారింది వెలుగే వచ్చి ఊరంతా రంగుల ముగ్గులతో నిండే నేలంతా మెల్ల మెల్లగా చేరింది సందడి మొత్తం పల్లెంతా పండగ తెచ్చిందో చూడు కేరింత పంటలు దరిచేరే ఆనందం జోరే కష్టాల భోగి మంటలు చల్లారే రంగు రంగులతో వచ్చే సంక్రాంతి హరివిల్లును ఇలకే తెచ్చే ఈ కాంతి రంగు రంగులతో వచ్చే సంక్రాంతి సిరి సంపదలెన్నో ఇచ్చే ఈ కాంతి చాలా అద్భుతంగా చేశారు. కుమారి లత, ధరణి, రమ్య. తెల్లవారింది వెలుగే వచ్చి ఊరంతా రంగుల కుమారి లత, ధరణి, రమ్య చాలా చక్కగా చేశారు. తదుపరి కార్యక్రమం వి నిషిత మరొక నృత్యంతో మీ ముందుకు వస్తోంది. కుమారి వి నిషిత. స్వాగతం కృష్ణ లైట్ मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद
कलिंग निर्तन कुकुल रक्षण सकल సుబ్రహ్మణ్యం గారు, హలో. నెట్వర్క్ లేదనుకుంటాను, బ్రేక్ అయింది. సుబ్రహ్మణ్యం గారు, శ్రీనివాస్ సార్, నెక్స్ట్ పార్టిసిపెంట్ ని పిలవండి. ఈ లోపల వాళ్ళు రెడీ చేసుకునే లోపల సుబ్రహ్మణ్యం గారు కూడా కలవట్లేదు కాబట్టి. వచ్చారు సార్, వచ్చారు. నో దేకెన్. మీది సౌండ్ ఆఫ్ అయింది సార్, వాళ్ళ సౌండ్ ఆఫ్ అయింది సార్. ప్రోగ్రామ్ సాంగ్ మళ్ళీ ప్లే చేయాలి. సుబ్రహ్మణ్యం గారు, కామేశ్వరి సుబ్రహ్మణ్యం గారు కాల్ చేయమ్మా. శాస్త్రి గారు మీరు చెప్పండి ఒకసారి. ఈలోగా మన తదుపరి కార్యక్రమంలో ఎం విశాల. అందరికీ నమస్కారం అండి. తెలుగు భాషకి జై జైలు అండి. నేను కటక్ నుంచి ఆర్యవేశ సంఘం మెంబరు, ఐక్యతా మెంబరు, భక్తివాణి ఆధ్యాత్మిక సంఘం కూడా నేను నడుపుతున్నాను ప్రెసిడెంట్ గా. ఇప్పుడు మీ ముందు దేశభక్తి గీతం గాంధీజీ గురించి పాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన सीताराम, ईश्वर तेरे नाम सबको सम्मति है भगवान. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति है भगवान. వేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి, వేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి, మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. బాపు ఈ కమ్మని వరమే మాకివ్వు, అవనీతిని గెలిచే బలమివ్వు, అవనీతిని గెలిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం,
पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति है भगवान। ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం, ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం। బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి, ఏ జాతి నిలుచునో అది జాతి। బాబూ నీ చల్లని దీవెన మాకివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు। గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం। రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति है भगवान। ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति है भगवान, सबको सम्मति है भगवान। जय भारत, जय जय भारत। ధన్యవాదాలండి। చాలా చక్కగా పాడారమ్మా, చాలా ధన్యవాదాలు। తదుపరి ఇంకో దేశభక్తి గీతంతో శ్రీమతి ఐ జగదాంబ గారు అన్మ్యూట్ చేసుకుని మీ పాటను ప్రారంభించండి। జగదాంబ గారు మీ పాట పాడండి। హలో, నా మాట వినిపిస్తోందండి? వినిపిస్తుంది జగదాంబ గారు, పాడండి। అందరికీ నా నమస్కార సుమాంజలులండి। నా పేరు జగదాంబ। శ్రీ రాయపోలి సుబ్బారావు గారు రచించిన పాట పాడుతున్నానండి। ఈయన తెలుగు భావ కవిత్వానికి ఆద్యుడు। ఈలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై, శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై, వరలినది భరత ఖండం భక్తి పాడర తమ్ముడా, వేద శాఖలు వెలిసెనిత్తట అది కావ్యం బందెనిత్తట, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెల, విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధు ఒలికెనిత్తట, విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా, సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల చేర్చ చెండిమ, చిత్రదాసము చే చరిత్రల చెరిగిపోయిన చెల్లెల, మేలికిన్నెర మేళవించి రాలు కరుగగరాగమెత్తి, పాలతీయని బాలభారతి పదము పాడర తమ్ముడా, దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ, దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడవే చెల్లెల, పాండవేయుల పదును కత్తుల మండి మెరసిన మహితరణ కద, కండగల చిక్కని పదంబుల కలసి పాడర తమ్ముడా, శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు వారిన భాగ్యసీమై, వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా। ధన్యవాదాలండి మీ అందరికి। సంతోషం, వినిపించిందా అండి? చాలా సంతోషం, చాలా చక్కగా పాడారు। తదుపరి మన అతిథులైన
శ్రీయుతులు పాటిబండ్ల రవికిరణ్ గారు, జడ్జి గారు, టిఆర్టీ, ఆయన సందేశాన్ని మాకు అందించవలసిగా కోరుకుంటున్నాం. మా వద్ద ఉన్నటువంటి పి రవికిరణ్ గారు జడ్జి, తర్వాత మాకు మార్గదర్శకులు అయినటువంటి పి రవికిరణ్ గారిని వారి సందేశాన్ని అందించగా కోరుకుంటాను. అయ్యా. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ లో ఉన్నారు మీరు రవికిరణ్ గారు. అందరికీ నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. తేనె కన్నా, పంచదార కన్నా, పనస తనుల కన్నా తెలుగు మిన్న. తెలుగు చాలా ప్రాచీన భాష. తెలుగువారు ప్రపంచం మొత్తం మీద ఎందరో మహానుభావులు ఉన్నారు. తెలుగు మాట్లాడేవారు దేశంలో 3వ స్థానంలో ఉన్నది, మరియు ప్రపంచంలో 13వ స్థానంలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఇక మన తెలుగు సంస్కృతి, తెలుగు రుచి, తెలుగు సంప్రదాయములు చెప్పలేనివి కావు. నికోలస్ ఆఫ్ ఇటలీ తెలుగు గురించి ఏమన్నారంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి కూడా తెలుగు ఎంతో ప్రాముఖ్యతతో ఉండేది, ఎంతో దేదీప్యమానంగా వెలుగుచుండేది. సుబ్రహ్మణ్య భారతి అనే తమిళ కవి తెలుగు గురించి ఏమన్నారంటే సుందర తెలుగు అని తెలుగు భాషను అన్నారు. అదే విధంగా చెప్పుకుంటూ పోతే తెలుగు గురించి ఎంత సమయం అయినా సరిపోదు. నేను తెలుగువాడిగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్రీయతర తెలుగు సంఘమునకు మరియు ఐక్యత వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. జై జగన్నాథ్. ధన్యవాదాలండి. చాలా చక్కగా సెలవిచ్చారు, చాలా చక్కటి మార్గదర్శనం చేశారు. అలాగే మాకు ఇంకొక అతిథులైన మా మార్గదర్శకులు, మా సలహాదారులు, న్యాయవాది శ్రీ సుంకూరు సుధాకర్ రావు గారిని వారి సందేశాన్ని మాకు అందించవలసిగా కోరుకుంటున్నాం. సుంకూరు సుధాకర్ రావు గారు. శైలజ గారు, సుంకూరు సుధాకర్ రావు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాలు చాలా చక్కగా జరిగాయి. ఈ తెలుగు దినోత్సవ సందర్భంగా తెలుగు భాషా పక్షోత్సవాలు 2020 జరుపుకుంటున్న సందర్భంలో అందరికీ అభివందనలు తెలుపుతూ ఈనాటి కార్యకర్తలైన ఐక్యత వారికి, చైర్మన్ ఎర్రయ్య గారికి, ప్రెసిడెంట్ సుభాష్ నాయుడు గారికి, సెక్రటరీ శ్యామ్ సుందరరావు గారికి, కైలాస్ సుబ్రహ్మణ్యం గారికి, మిగతా అందరికి కూడాను ఈ ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహించిన కారణంగా ధన్యవాదాలు అర్పిస్తూ, ఈరోజు విశిష్ట అతిథిగా వచ్చిన రవికిరణ్ గారి మాటలు విన్నాం. చక్కగా అతను తెలుగు భాష గురించి ఎంతో బాగా చెప్పారు. సభ ఆరంభంలో వెంకటేశ్వర్లు గారి సంభాషణ చాలా చక్కగా ఉంది. అండ్ ఈరోజు ఈ సందర్భంలో ఎక్కువగా మాట్లాడడానికి మరేమీ లేదు. అయితే కార్యకర్తలు ఏ విధంగా సూచన చేశారో సంక్షిప్తంగా నేను 2 ముక్కలు చెప్పాలనుకున్నాను. అయితే ఈరోజు వచ్చిన అతిథులందరికీ, దేశవ్యాప్తంగా గమనిస్తున్న అందరి గురించి కూడాను 2 ముక్కలు చెప్పాలని అభిలాషగా ఉంది. కటక్ మహానగరం గురించి 2 ముక్కలు చెప్పాలి. అందులో ప్రదేశాంధ్రులుగా ఉన్న మనందరూ ఏ విధంగా ఇక్కడ చలామణి అవుతున్నాం, ఏ విధంగా ఇక్కడ ప్రవేశించాం, ప్రదేశాంధ్రులుగా ఆంధ్రదేశాన్ని మర్చిపోని పరిస్థితుల్లో ఎలా ఐక్యత వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఈ విషయాలు ఇంకెన్నో చెప్పాలని ఉబలాటగా ఉన్నా సమయం కేటాయించబడ్డ సమయం బట్టి ఎక్కువ చెప్పకుండా కేవలం ఇంతే చెప్తున్నాను. 2
నదుల మధ్యలో ఉన్న ఈ ప్రదేశానికి కటకం అంటారు. ఇది ఒకప్పుడు ఒరిస్సాలో రాజధానిగా ఉండేది. తర్వాత కాలక్రమేణా భువనేశ్వరానికి రాజధాని మళ్లించడం జరిగింది. అయితే ఇంత ప్రధాన నగరంలో మనకు తెలుగు వాళ్ళ చరిత్ర చూసుకుంటే 100 ఏళ్ల క్రితం కటక్కి తెలుగు వారు ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి కూడా ఇక్కడ వాళ్ళు వ్యవసాయం వృత్తి చేసుకుంటూ ప్రదేశాంధ్రులుగా చక్కగా ఇక్కడ స్థిరపడిపోయారు. ఇక్కడ స్థిరపడిపోయిన తర్వాత తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, పండగలనండి, ఉగాది అనండి, సంక్రాంతి అనండి, ఏవైనా సరే చక్కగా జరుపుకుంటూ మనందరం కూడాను ఐక్యతగా ఉంటున్న విషయాన్ని చెప్పకుండానే చెప్తున్నాం. మన తాలూకా వ్యవహారం దేశం అంతా చూస్తుంది. ఆ సమయంలో కొంతమంది యువకులు ఒక సంస్థ చేసి సంస్థ పరంగా అన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నారు. అప్పుడే ఈ ఐక్యత ఉద్భవించింది. ఈ ఐక్యత వారు అన్ని విధాల కార్యక్రమాలు తలపెట్టి ఈరోజు చరిత్రలో ఒక పుటగా మిగిలిపోయిన స్థితికి వచ్చారు. వీళ్ళకి సొంతగా ఒక బిల్డింగ్ చేసుకున్నారు. అందులో నిత్యం కూడాను సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొని ఇన్ని రకాల కార్యక్రమాలు జరుపుతున్న వీళ్ళందరికీ నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఇక్కడ ప్రదేశాంధ్రులకి సహాయం చేస్తామని ఆంధ్ర ప్రభుత్వం మరే చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు. నా ఉద్దేశంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళందరూ చక్కగానే ఉన్నారు. ప్రతి రాష్ట్రంలోని అంతర్రాష్ట్రంలోని ఉన్న మనుషులందరికీ కూడాను మనం సాటి అన్నదమ్ముల్లా చూసుకుంటే మనకు కూడా వాళ్ళందరూ చక్కగా చూసుకుంటారని నా ఉద్దేశం. అయితే తెలుగు మర్చిపోకుండా కొన్ని కార్యక్రమాలు తలపెట్టడం చాలా అవసరం అనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా అవన్నీ విషయాలు చర్చించడం అంత సమంజసం కాదేమో. మరో అవకాశం చూసుకొని నేను అన్ని విషయాలు చర్చల్లో పాల్గొంటానని ఆశిస్తున్నాను. అయితే ఈనాడు ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా జరిపించి అందరూ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండాలని నేను ఈ సమాఖ్య వాళ్ళకు కూడాను చెప్తున్నాను. మరియు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు అన్నీ కూడాను చాలా వరకు చూడడం జరిగింది. సాంకేతిక ఇబ్బందుల కారణంగా కొన్ని ఇబ్బందులు కలిగినా మొత్తానికి కార్యక్రమం అంతా చాలా చక్కగా జరిగిందని చెప్పుకోవాలి. ఈ 2 ముక్కలతో ఈనాటి నా ప్రస్తావనకు ముగింపు చెప్తున్నాను. ధన్యవాదాలండి సుధాకర్ రావు గారు, చాలా చక్కగా సెలవిచ్చారు. ఎందుకంటే అనేక ఐతిహాసికంగా మీకు విషయాలన్నీ కూడా తెలుసు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మా ముందుకు ఉంచారు. ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాల్ని చేయించడానికి మాకు అవకాశం కలిగించిన రాష్ట్రీయ తెలుగు సమాఖ్య గత 5 సంవత్సరాలుగా పాటుపడుతూ భాషాపరంగా, సాంస్కృతిక పరంగా, సాహిత్యపరంగా కూడా అందరిలోని అవగాహన తీసుకురావడంలో చేయూతనిస్తూ ప్రతి సంఘాలని కూడా కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మా చైర్మన్ గారు, ఐక్యత చైర్మన్ గారు, మా అధ్యక్షులు శ్రీతులు సిహెచ్ చెర్రయ్య గారు, మా ప్రెసిడెంట్ గారైన శ్రీ వి సుభాష్ నాయుడు గారు, మా సలహాదారులు శ్రీ సుధాకర్ రావు గారు, అలాగే మాకు మార్గదర్శకులు పి రవికిరణ్ గారు, అలాగే బూదాటి వెంకటేశ్వర్లు గారు, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు కూడా ఈ రోజు మా కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని అంతర్జాలంలో తిలకిస్తూ మాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. భాషాపరంగా కూడా అనేక విషయాలు మాకు తెలుసుకున్నాగా అవకాశం చేశారు. అలాగే మా కార్యదర్శి శ్రీ శ్యామ్ సుందరరావు గారు అందరినీ కూడా, చిన్నారులందరినీ కూడా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయడంలో వారికి ముందుకు తీసుకొచ్చారు. అలాగే చిన్నారులు చక్కటి కూచిపూడి నృత్యం చేయడం, మన తెలుగు అనగానే ఖచ్చితంగా తెలుగు బట్ట కట్ట బుట్టు అన్ని కూడా మన రుచులు అనే ఆలోచన వచ్చేస్తుంది. అటువంటి అన్నిటినీ కూడా ఒకసారి స్ఫూర్తిని తీసుకొచ్చి రాష్ట్రీయతరంగా వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా మనం ఒక్క వేదిక మీదకి రావాలని ఏదైతే ఉద్దేశం రాష్ట్రీయతర సమాఖ్యకి ఉండేదో ఆ ఉద్దేశాన్ని
పరిపూర్ణత అవుతుంది అనిపిస్తోంది. అటువంటి అవకాశం కలిగించిన ఈ రోజు కార్యక్రమాల్లో పాల్గొన్న అన్నమాచార్య కీర్తనలు చేసినటువంటి శశాంక్కి, అలాగే శ్రీమతి ఉమారాణి గారికి, విశాల్ గారు, అలాగే చిన్నారులు లత, ధరణి, రమ్య, కుమారి సుదీక్ష, నిషిత, వీరందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ ప్రదర్శనలు చేసి అందరినీ కూడా మెప్పించారు. వారికి అందరికీ కూడా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కలగాలని, ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ, అందరూ కూడా సహకరించిన సాంకేతికంగా మాకు శ్రీనివాస్ గారు సాంకేతికంగా సహకరించారు, వారికి, అలాగే పూర్ణలత గారు మాకు చక్కటి అవకాశాన్ని కలిగించి ఆవిడ మా అతిథి గారితో ఆచార్య బూదాటి వెంకటేశ్వర గారి గురించి కూడా చాలా చక్కగా వివరించి మాకు పదే చేస్తూ మీరు ఎలా చేస్తున్నారో, కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, మీరు ఎంతవరకు వచ్చారు, మీరు సాంకేతికంగా కరెక్ట్ గా ఉన్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మాకు తెలియజేశారు. మాకు మంచి మార్గదర్శకులు పూర్ణలత గారు, శ్రీనివాస్ గారు, కామేశ్వరి గారు కూడా మాకు చక్కగా ప్రతిసారి కూడా ఈ సాంకేతికంగా ఇద్దరు కూడా మాకు సాంకేతికంగా ఎలాగ ముందుకెళ్లాలన్న విషయాన్ని ఇటువంటి అంతర్జాలంలో సమకూర్చినందుకు అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే సుందర్రావు గారు, మా ప్రసాద్ గారు చక్కగా మొత్తం భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో మనందరికీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ రోజు తానా చేసిన వారి కార్యక్రమాల్లో కూడా అంతర్జాలంలో అందరూ కూడా సహకరించగలిగాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ నా కృతజ్ఞతా భావంతో సెలవు తీసుకుంటున్నాం. ఐక్యత వారికి అవకాశం కలిగినందుకు కూడా ధన్యవాదాలండి. పూర్ణలత గారు, మీరు రాతేసా కన్వీనర్ కదా, మీ వ్యాఖ్యలు చెప్పండి. సార్, సభకి నమస్కారములు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. గిడుగు గురించి 4 మాటలు చెప్తాను. గిడుగు చూడ ముద్దు ముందు, బడుగు వర్గాల ప్రీతి మెందు, చెడుగుడులాడి బహుభాషలందు, దడదడలాడించి సవర భాషలందు, మిడిమిడి జ్ఞానులైన వారింట తెలుగు వెలుగు నింపి గడబిడలేమి లేని సంఘ సంస్కర్తగా, గిడుగు అచ్చ తెలుగు వడివడిగా భాష సౌందర్య చవిచూపి, గిడుగు అచ్చ తెలుగు చిచురు పిడుగా ఖ్యాతి నొంది, కడుంగడు గీతి గడించిన ధన్యజీవి అడుగులకి పూర్ణలత దండాలు పరిపూర్ణంబుగా. ఇప్పుడు రాజేశ్వరి గురించి మాట్లాడుతున్నాను. 2015లో స్థాపించబడిన రాష్ట్ర తెలుగు సమైక్య రాష్ట్రాల్లోని రాష్ట్రీయతరంగా ఉన్న తెలుగు వారు అందరినీ సమైక్యపరిచి సంఘటితపరిచి తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయటానికి ఏర్పడిన సంస్థయే ఈ సంస్థ. తద్వారా తెలుగు భాష అభిమానులు అందరినీ ఒక వేదిక పైన తీసుకురావటంలో సఫలమయ్యారు మన పివిపిసి ప్రసాద్ గారు. ప్రస్ఫుటంగా ప్రతిష్టను పెంచటంలో, ప్రకాశవంతముగా తెలుగు భాషకి వైభవము తేవటంలో ప్రకృతి మంతుడే మన ప్రసాద్ గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్ గారికి మరియు ప్రెసిడెంట్ గారు సుందర్రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మన కోఆర్డినేటర్ హనుమంత్ ప్రసాద్ గారికి నమస్కారం, ధన్యవాదాలు. శ్రీనివాస్ రాజు గారికి ధన్యవాదాలు. మన రాఘారావు గారికి ధన్యవాదాలు. ఆర్టీసీ అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం కలిగించినందుకు. మా అతిథి వాళ్ళు కూడా పొట్లూరి హరికృష్ణ గారు వచ్చారు, ఆయన ధన్యవాదాలు. మా అతిథి గారు వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు. గుప్తా గారు వచ్చారు ఇక్కడ, ఆయనకి ధన్యవాదాలు. ఆయన మన ఆర్టీసీ మెంబర్ కాదు కానీ నేను పిలిచాను కనుక ఆయన వచ్చి ఇక్కడ నాకు దారి కూడా ఆయన చెప్పడం కూడా ఆయన చెప్పారు, నాకు ఇవంతా రాయడం చదవడం అని ఆయన చెప్పారు. ఆయనకి సీఎం ధన్యవాదాలు. అందుకే నా ధన్యవాదాలు అండి. ఇంకా ఇలా మంచి మంచి ప్రోగ్రామ్ చేసుకుంటాం మన ఆర్టీఎస్ వాళ్ళు అని కోరుకుంటూ ధన్యవాదాలు. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి సార్. మీ కార్యక్రమం బాగా జరిగింది, కాకపోతే అంతర్జాలం వల్ల చిన్న చిన్న సమస్యలు తప్పితే ప్రోగ్రామ్ అంతా చాలా బాగా ప్లాన్ చేశారు. కూచిపూడి డ్యాన్స్ చాలా బాగా చేశారు. అమ్మాయి పేరు రాసుకున్నాను, చాలా బాగా చేశారు. ఇద్దరు చేశారు కదా కూచిపూడి డ్యాన్స్ లో, చిన్న అమ్మాయి ఒక పెద్ద అమ్మాయి చేశారు ఇద్దరు. మిగతా ప్రోగ్రాంలు కానీ పాటలు కానీ జగదాంబ గారు కానీ అందరూ చాలా బాగా చేశారు. కొంచెం అంతర్జాలం కూడా మీకు సహకరించుంటే ఇంకా చక్కగా జరిగి ఉండేది.
మీరు అనుకున్న సమయంలోకి పూర్తి చేయగలిగి ఉండేవారు. చాలా బాగా చేశారు. మీ అందరూ కూడా సహకారంతో మేము ఇటువంటి కార్యక్రమాలు చేయగలిగాం. వరుణలత గారు ఎప్పుడూ వాచ్ చేస్తూ ఉంటారు, అందరినీ చక్కగా అందరికీ గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఆవిడ. అందులో సార్ ఐక్యత వాళ్ళు చాలా బాగా చేశారు సార్. చాలా బాగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. కొంచెం టైం టీతోటి కానీ నెక్స్ట్ టైం పెట్టేసాను సార్. తప్పకుండా చేస్తాను. కోహ్లీ శ్రీనివాస్ గారు మీరు చాలా బాగా చేశారు. సుబ్రహ్మణ్య గారు చాలా బాగా చేశారు సార్. ప్రోగ్రామ్ చాలా బాగుంది ప్రోగ్రామ్. చిన్న ప్రోగ్రామ్ అయినా బాగా చేశారు. చక్కటి స్ఫూర్తినిచ్చారు.